ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. యోబు గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. తాను తప్పు చేస్తే ఆ తప్పు తర్వాత వచ్చే పర్యవసానాన్ని కూడా అనుభవించాల్సింది తానే అని యోబు భక్తుడు చెప్తున్నారు. మరి మనం ఏదైనా తప్పు చేస్తే దాని తర్వాత వచ్చే పర్యవసానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా, లేక తప్పుని ఎలా కప్పుపుచ్చుకోవాలో అని ప్రయత్నాలు చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. అసలు తప్పులే చేయకుండా ఉంటే ఎటువంటి బాధ ఉండదేమో కదా. మరి మనం తప్పులు చేయకుండా ఉండగలుగుతున్నామా? మనుషులం కదా, మన నైజం అంతే. మనం తప్పు చేయకుండా ఉండలేమని అంటారేమో. బైబిల్లో చాలా మంది తప్పు చేయకుండా జీవించిన వారు ఉన్నారు. వారేమీ పైనుండి దిగివచ్చిన వారు కాదు కదా. వారు కూడా మనలాంటి మనుషులే. ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.